విజయనగర కేంద్రం. ఈరోజు తేదీ మే 3, 2014. మన ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వారి ఎన్నికల ప్రచారం కోసం మన భాగ్యనగరానికి విచ్చేస్తున్నారు. రాంజీ, అరే ఏమైందిరా? ఎందుకు వెళ్తున్నావు రాంజీ? చెప్పురా అంజీ. అరే ఏమైందిరా? అరే చెప్పురా అంజీ, ఏమైంది? ఏమైంది చెప్పురా? ఎందుకు వెళ్తున్నావు? చెప్పురా ప్లీజ్. అరే ఏమైందిరా అంజీ? చెప్పురా. అరే అంజీ చెప్పురా. మా నాన్నరా. ఏమైందిరా నాన్నకి? కళ. తను ఆ కళను ఎంచుకోలేదు, ఆ కళ మా తల్లి తనని ఎంచుకుంది. కళ 720p దర్శకుడు అంజీ మరియు చిన్ని షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆనంద్ వారి టీంలను తీసుకొని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. డైరెక్టర్ అంజీ అండ్ డైరెక్టర్ ఆనంద్ గారిని మీ టీంలని పరిచయం చేయాల్సిందిగా కోరుచున్నాము. తర్వాత ఆడియన్స్ తోటి మీకు ఇంటరాక్షన్ ఉంటుందండి, ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. మీకు సెట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, బడ్జెట్ గురించి కావచ్చు, మీ కథలో ఉన్న లోపాలు ఉన్న వాళ్ళు తెలియజేస్తారండి. మీకు ముందుగా మీ టీంలో ఇంట్రొడ్యూస్ చేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. Thank you so much. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సినీవారం వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఇది ఎలా అంటే ఈ ఆపర్చునిటీని లైక్ మాకు ఫర్దర్గా ఫ్యూచర్కి చాలా మోటివేషన్ లాంటిది. అండ్ మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ అందరూ 20 బిలో ఉంటాము. సో అండ్ ఈ ఆపర్చునిటీని మేము చాలా రెస్పెక్ట్ఫుల్గా మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ చాలా లైక్ ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు. అండ్ ఐమ్ వెరీ నర్వస్ టు. సో ఇంట్రడ్యూస్ చేస్తాం ఆ టీమ్ని. అరవింద్ బ్రో ఆల్రెడీ చూసుంటారు. అండ్ డిఓపి అండ్ ఎడిటర్ మొత్తం ఈయననే. అండ్ మా ఇద్దరు యాక్టర్స్. సో హిస్ నేమ్ ఈజ్ మధు అండ్ హీజ్ నాను. This is Rajesh Kalguri. I am from Telugu film industry. I am an artist. Especially, first of all, నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతాను. కళ, రైట్? యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. అన్న నా పేరు ప్రభన్. సో నా నిక్ నేమ్ వచ్చేసి ప్రభన్ లైక్. ఓకే, దిస్ ఈస్ అ డ్రీమ్ ప్రాజెక్ట్, యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. నో, యువర్ ఏజ్ ప్లీజ్. ఏజ్ 20 నా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఓన్లీ. ఎప్పుడైతే మనం ఫస్ట్ చేస్తున్నామో అది బెస్ట్ చూపించాలి. ఇందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, బట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఒక మంచి బేస్ తీసుకున్నారు. బట్ ఎక్కడుండో ఒక దగ్గర స్టార్ట్ చేయాలి ఏదైనా కూడా. ఎవరైనా సుజిత్ గారు లాంటి వాళ్ళు చాలా పెద్ద వాళ్ళందరూ షార్ట్ ఫిల్మ్ చేసి వచ్చిన వాళ్ళు, ప్రెసెంట్ లీడింగ్ చేసే వాళ్ళందరూ ఇండస్ట్రీలో. అయితే మీరు ఎప్పుడు యూట్యూబ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ చిన్న అతని పేరేంటి, కంప్లీట్ గా తనది డబ్బింగ్ మిస్ అయిపోయింది మన షార్ట్ ఫిల్మ్ లో. నాన్ సింక్ గా ఉంది. తను నేమ్ ద షో, తను చాలా బాగా చేశారు. అండ్ కాన్సెప్ట్ బ్యాక్ సైడ్ తను అన్న చెప్పినట్టు ఆ ట్రైపాడ్ చేసింది, అవన్నీ చాలా బాగా అనిపించింది. టెంపుల్ దగ్గర పెట్టిన ఒక సీన్, వాళ్ళ డాడ్ గురించి క్రై చేసేవన్నీ చాలా బాగా వచ్చాయి. సో డిఓపి చాలా బాగా చేశారు. సో అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు, అండ్ లాస్ట్ టైం వచ్చిన యాంకర్ కూడా ఒకళ్ళు మొబైల్ పట్టుకొని అలా వచ్చారు కదా, అవన్నీ కంప్లీట్ గా మిస్టేక్స్ అవి. సో ఇంకొకటి, కిరణ్ కుమార్ రెడ్డి గారు విజయనగరం అని చెప్పారు కదా విలేజ్, అది విజయనగరం విలేజ్ అయినప్పుడు మనం తెలంగాణ స్లాంగ్ తీసుకోవద్దు, విజయనగరంలో ఉందే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ చాలా బాగుంది, బట్
ఇంకా ఇంకా చేయండి, చేద్దాం. మన అందరికీ అక్కడ చాలా లైఫ్ ఉంది. అండ్ యా ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్స్. రెండు షార్ట్ ఫిల్మ్స్ కళ చిన్న రెండు కూడా చాలా బాగా నచ్చాయి. ఆ రెండింటి కాన్సెప్ట్స్ ముఖ్యంగా చాలా బాగా వచ్చాయి. అదేవిధంగా ఈ కళ దీని గురించి మాట్లాడుకుంటే వాళ్ళ యాక్టింగ్ చాలా ఇన్నోసెంట్గా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్నోసెన్స్తో వాళ్ళు ప్రాణం పోసారు వాళ్ళ యాక్టింగ్. థ్యాంక్ యూ సార్. ఎట్ ద సేమ్ టైం ఈ చిన్ని షార్ట్ ఫిల్మ్కి వస్తే వాళ్ళు వాళ్ళ యాక్టింగ్తో ప్రాణం పోసారు. సో ఇక్కడ వీళ్ళ ఇన్నోసెన్స్ కాకుండా ఇంకేదో సినిమాలో చేసినట్టు యాక్టింగ్ చేస్తే దానికి ప్రాణం పోయేది షార్ట్ ఫిల్మ్. వాళ్ళ ఇన్నోసెన్సే దానికి ప్రాణం షార్ట్ ఫిల్మ్. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈ కళా షార్ట్ ఫిల్మ్లో నాకు నచ్చింది ఏంటంటే డైలాగ్స్ ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్గా అనిపించలేదు. న్యాచురల్గా వాళ్ళు మనం జనరల్గా ఎలా మాట్లాడతామో అలా మాట్లాడడం జరిగింది. దాంతో దానికి ఇంపాక్ట్ అనేది పెరిగింది. అంటే ఒక కెమెరా, ఒక అపోహ ఉంది, ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాను ఒక హై క్వాలిటీ కెమెరాతో తీస్తేనే అందరూ చూస్తారు అనే ఒక అపోహ ఉంది. కానీ నిజంగా క్వాలిటీ ఉంటే ఎలా అయినా సరే చూస్తారు అన్నదానికి నిదర్శనం ఈ షార్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే యాక్టింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ ప్రయత్నాలు ఎలా చేస్తారు అనేది చాలా న్యాచురల్గా చేశారు. వాళ్ళిద్దరు కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా చేశారు. మీ ఇద్దరికి నిజంగా దేవుడు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని, తర్వాత ఆ టీంకి కూడా నిజంగా నా హార్ట్ఫుల్గా మంచి ఫ్యూచర్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఆ ముందు షార్ట్ ఫిల్మ్ నాకు అంత నవ్వించారు వాళ్ళిద్దరు. అందులో ఆ కాన్సెప్ట్ ఎలాగుందో మనోడు టైమింగ్ కూడా ఆ విధంగా ఉంది. ఆనంద్ పక్కన ఉన్న అబ్బాయి చాలా బాగా చేశారు, చాలా నవ్వించారు మాకు. నిజంగా చాలా మంచి ప్రయత్నం, మంచి ఇన్స్పిరేషన్. వాళ్ళ ట్రైపాడ్ ని పెట్టడము ఆ కట్టెలతో. దాని తర్వాత నాకు స్కూల్ బంగొట్టిందంతా గుర్తుకొచ్చింది. అక్కడంతా తిరగడం, ఆ గుడి చుట్టూ తిరగడం, మేమేమో కొంచెం అడవులు లోపలికి వెళ్ళి తిరగడం చేస్తాం. నైస్ బస్, గ్రేట్ ఎఫర్ట్స్. అంత చిన్న ఏజ్ లో అట్లాంటి ఆలోచన రావడం అనేది గొప్పతనం. పిల్లలు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. నిజంగా లాస్ట్లో ఒక షాట్ ఉంది కదా బ్రో, అదే కలగంటాడు అది నిజం కళ అనుకున్నాను. కానీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది బ్రో. ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మీ ఇద్దరు. రియల్లీ బ్రో, మీకు మంచి లైఫ్ ఉంది. అండ్ నువ్వు బ్రో లాస్ట్లో వచ్చావు కదా, అది సీన్ సస్పెన్స్ బాగుంది. అది నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. యా, సో అందరూ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బ్రో 20 yearsకే నువ్వు ఇలా ఒక కాన్సెప్ట్ అనుకున్నావు చూడు, అది నాకు బాగా అనిపించింది. అది థ్యాంక్స్. అదే ఇట్లా నువ్వు ఇంకా చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనండి. ఎస్, కళ అనేది ఇంకొక రకంగా ఆలోచించాను నేను, ఇంకొక రకంగా నేను అనుకున్నాను. కానీ మీరు యంగ్ టాలెంట్ అనేది చూపించారు. వెరీ వెరీ గుడ్. థ్యాంక్స్. నిజంగా చాలా బాగుంది. పిల్లలతో చేపించడం అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టుగా అనిపించింది నాకు. నిజంగా యూ పుట్ గ్రేట్ ఎఫర్ట్స్. థ్యాంక్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్.